UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ఎన్నో మంచి కార్యక్రమాలు మన ఛానల్ ద్వారా ప్రసారం అవుతూనే ఉంటాయి. విశేష స్పందన లభిస్తుంది అందరి నుంచి కూడా. ప్రతి ఒక్క వీక్షకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు ఇంత చక్కగా ఆదరిస్తున్నందుకు. అయితే ఒక మంచి కార్యక్రమాన్ని ప్రజలందరికీ ఉపయోగపడి తెలుసుకోవలసిన ఒక కార్యక్రమాన్ని ఇక నుంచి ప్రారంభించబోతున్నాం. ఇప్పటివరకు మీరు విన్నది, తెలుసుకున్నది, దీనికి సంబంధించి ఏదైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అదే జానపదం, జ్ఞానపదం. నిజంగా జానపదం జ్ఞానానికి సంబంధించిందేనా? ఈ విషయాల గురించి వివరిస్తారు. నాతో పాటు ఉన్నారు ప్రముఖ ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. వెంకటరెడ్డి గారు చాలా అంటే చాలా చక్కగా రామాయణానికి సంబంధించి ఎన్నో పాటలు జానపదానికి సంబంధించి వివరిస్తూ ఉన్నారు. ఇక ఇప్పుడు మీరు చెప్పబోయే సందర్భం ఏమిటి? ఇది దేనికి సంబంధించింది? రామాయణ ఘట్టంలోదేరా లేదా వేరే ఘట్టాలు ఏమైనా తీసుకున్నారా? ఎలా పాడుకున్నారు జానపదలు చెప్పండి. రాముని యొక్క గుణగణాలు చెప్పుకొని దీంట్లో రాముడు మాకు అన్నయ్య అనేటటువంటి విధంగా పాడుకుంటారండి. అయోధ్య రామయ్య అన్నయ్య మాకు, వానుగన్నుల సీత వదినమ్మ మాకు. ఎంత అనుబంధం వస్తుందో ఈ గీతంలో. అంటే ఈ ఒక ఆత్మీయత, ఒక అనుబంధం, ఒక అనురాగం, ఈ విడదీయనటువంటి విధంగా ఉన్నటువంటి బంధం మనకు కనిపిస్తుంది అందులో. ఆ పాట ఉన్నటువంటి దాని ప్రకంగా, జగతిపై రామయ్య జన్మించినాడు, సత్యము లోకాన స్థాపించినాడు, తల్లిదండ్రుల మాట చెల్లించినాడు, ఇల్లాలితో పాటు హింసపడ్డాడు, సీతామహాదేవి సృష్టి లోపలను మా తల్లి వెలసింది మహనీయురాలు. అయోధ్య రామయ్య అన్నయ్య మాకు, వాలుగన్నుల సీత వదినమ్మ మాకు, రాములంతటి వాడు రట్టుపడ్డాడు, మానవులకెట్లమ్మా మాట పడకుండా. ఇంత చిన్న దాంట్లో మొత్తం రామాయణంలో ఉన్న పరమాత్మ ఆయన గుణాన్ని వివరిస్తూనే ఆయనకే అంతటి ఉన్నప్పుడు మనం ఎంతటి మాతృలము అనేది చాలా చక్కగా చెప్పారు. ఎంత సామెత ఉందంటే, మనం ఓరి బాబు ఇట్లా కూడా కట్టుకున్నారా అని, ఏమమ్మా కష్టపడుతున్నావా, ఇట్లా కష్టాలు ఎట్లా వచ్చినాయని ఒక తల్లి అడిగిందంట. సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నమాట. పీత అంటే ఎండ్రకాయ, అది అంటాం కదా మనం. కానీ ఆ సీత పీత అని ఇట్లా కట్టి జానపదులు కట్టుకున్నటువంటి సామెత ఇది. కాబట్టి ఆ జానపదుల్లో నుంచి వచ్చినటువంటి దీనిని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు సేకరించారు ఈ గీతాన్ని. అందువల్ల మనం శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి అని అంటాం కదా. కాబట్టి ఇంత గొప్ప ప్రార్థనా శ్లోకాన్ని వాళ్ళు రాముని గుణగణాలు ఇందులో చొప్పించేసేసారు. ఇక ఇంకొక మాట చెప్పాలి అని అంటే, రావణాసురంతో ఈ మండోదరి అంటుంది రాముని గుణగణాలు. రామున్ పుణ్య గుణాభిరాము త్రజగద్రక్షైక దీక్షాగురున్ సామాన్య క్షితి నాతుగా దలచి తత్సామర్థ్యం ఊహింపక ఆ భూమిశాగ్రని దేవి పూతవ్రతన్ నీ కులక్షేమంబుల్లని భంగి తెచ్చితి ప్రభుశ్రీ నింత గర్హింతురే అంటుంది భాస్కర రామాయణంలో ఉంటుంది. ఎంత గొప్పగా అంటుంది అని అంటే, నీ కులనాశనానికి తెచ్చుకున్నావు సీతమ్మ వారిని అనేటటువంటి విధంగా. అంతే కదా. ఇందులో ఒక తమాషా కూడా ఉందట ఒకటి. అప్పటిదాకా రావణుడు చాలా గొప్ప రాజుగా కీర్తింపబడ్డాడు, రావణుడిని అసలు విమర్శించిన వాళ్ళు లేరు. అలాంటిది ఒక సీతమ్మని అపహరించటం వలన రావణుడు రాక్షసుడు అయ్యాడు. ఇంతటి పాపాన్ని మూటగట్టుకున్నాడు. అవునండి. పుంజిక స్థల శాపం ఇచ్చింది, అవునవును, ధాన్యమాలిని శాపం ఇచ్చింది. రంభ నీవు ఎవరిని బలవంతం చేసినా నీ తల 1000 చెక్కలు అవుతుందని శాపం ఇచ్చిందండి. రంభ భర్త నలకూబరుడు. నలకూబరుని యొక్క తండ్రి కుబేరుడు. కుబేరుడు రావణాసురుడు ఒక తండ్రి కొడుకులు, తల్లులు వేరు. అలాంటి రంభ శాపం ఇచ్చింది రావణాసురునికి. కాబట్టి రావణాసురుడు ఇక అప్పటి నుంచి తాను ఏ స్త్రీని బలవంతం చేయలేదు, బుద్ధిమంతునిగా ఉన్నాడు. అయితే ఈమె మండోదరి ఎందుకు చింతిస్తున్నావు అని అడుగుతుంది, బాగా చింతతోటి ఉంటే. అంటే సీతమ్మ వారిని తెచ్చాను కానీ అన్నాడు. తెస్తే ఏమైంది అంటే ఆమె ఒప్పుకోవడం లేదు అంటాడు. రాముని వేషం వేసుకొని పో ఉంటుంది.
ఇది ఉత్తర భారతంలో ఉన్న జానపదుల కథ. అవును. అంటే ఆ పని ఇప్పటికే చేశాను అంటాడు. అయితే ఏమైంది అంటుంది మండోదరి. అంటే రాముడు ఉండే దేహంలో కాముడు ఉండడం లేదంటాడు. ఎంత గొప్పగా ఉత్తర భారతీయులు కట్టుకున్నారు దీని వెనుక. రాముడు ఏకపత్ని వ్రతుడు. ఆయన వేషం ధరించిన వెంబడే మరొక వైపు మనసు పోవడం లేదు అన్నంత మహార్థాన్ని అందులో నిక్షిప్తం చేశారు. కాబట్టి అంత గొప్పగా, అందుకే సీతాయాస్ చరితం మహత్ అంటాడు రామాయణాన్ని వాల్మీకి. రామాయణం కృష్ణం అని చెప్పేసి సీతాయాస్ చరితం పౌలస్త్య వధం 3 పేర్లు పెడతాడు. రావణ వధ అనే పేరు పెట్టాడు రామాయణానికి. రాముని యొక్క అయనం అనేటటువంటి ఉద్దేశంతో పెట్టాడు. ఇక రెండవ అంశము సీతాయాస్ చరితం అన్నాడు. అంటే 3 పేర్లలో రామాయణం అనే మాట బాగా ప్రసిద్ధి చెందింది. అయితే జగతిపై రామయ్య జన్మించినాడు, సత్యము లోకాన స్థాపించినాడు, సత్యవాక్పాలకుడు. ఇందులో ఉన్న జ్ఞానం ఇదేనండి జానపదంలో. సత్యవాక్య పరిపాలకుడు, తండ్రికి ఇచ్చిన మాట నెరవేర్చాడు అనేది, లేదా కైకమ్మకి ఇచ్చినటువంటి మాట నెరవేర్చాడు, పితృవాక్య పాలకుడు. తల్లిదండ్రుల మాట జవదాటలేదు కాబట్టి పితృవాక్య పాలన చేశాడని. ఇల్లాలితో పాటు హింసపడ్డాడు. తనకు కష్టం కలిగింది, తన సగభాగం అయినటువంటి అమ్మవారికి కష్టం కలిగింది, అయినా కానీ బాధపడ్డాడు. సీతామహాదేవి సృష్టి లోపలను మా తల్లి వెలసింది మహనీయురాలు. జానపదులు కట్టుకున్నారు, ఇంతకంటే గొప్ప మాట ఇంకేం కావాలి. కాబట్టి సీతమ్మ వారికి నిరంతరం దండం పెట్టుకుంటారు. ఆ విధంగా ఆ తల్లి అన్ని కష్టాలు పడ్డది, మాకు మేము ఇన్ని చిన్న కష్టాలు పడలేమా? నేను మొదట చెప్పాను చూడండి, సీత కష్టాలు సీతవి అని. ఆ విధంగా అనుకున్నారు. అందువల్ల ఎన్ని కష్టాలైనా మేము పడతాము, మేము అనుకున్నటువంటి గమ్యం చేరుతాము అని. ఇంకా కదిలించేటటువంటిది అయోధ్య రామయ్య అన్నయ్య మాకు, వాలుగన్నుల సీత వదినమ్మ మాకు. అన్నా వదినలు అంటే కుటుంబంలో ఉన్నటువంటి ఆత్మీయత, అనురాగము, ఎట్లా ఆ ఇంటి ఆడపడుచు అన్నను, ఆ తర్వాత వదినను ఏ విధంగా ఎంత ప్రేమతోటి చూసుకోవాలి అనేటటువంటిది. మనకు ఎక్కడెక్కడ ఆడపడుచులు అర్ధమొగుళ్ళు అయినారు, హింసిస్తున్నారు అనే మాటలు వినిపిస్తాయి. కాబట్టి ఇలాంటివి అధ్యయనం చేసినట్టయితే ఏ విధంగా మేము ఉండాలి, మా అన్నయ్య విషయంలో, మా వదినమ్మ విషయంలో, మా తల్లిదండ్రుల విషయంలో, మా అత్తమామల విషయంలో అని ఇవన్నీ కూడా కుటుంబ సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ గుర్తుకొస్తాయండి, ఇవన్నీ అధ్యయనం చేసేటువంటి సందర్భంలో. అంతేకాదు చివరగా ఈ గీతంలో రాములంతటి వాడు రట్టుపడ్డాడు, మానవులకెల్లా ఎంతమ్మా మాట పడకుండా. అంటే అంతటి రామచంద్రుడే రట్టుపడ్డాడు, చివరికి నిందపడ్డాడు రాముడు. అంటే తాను తన ధర్మాన్ని నిర్వర్తించాలని అనుకున్నాడు, అందుకొరకు సీతా పరిత్యాగం అనేటటువంటిది తాను చేయాల్సి వచ్చింది. అలా చేయడానికి దాని వెనుక కూడా ఒక కథ ఉంది. ఇంకొక విషయం ఇక్కడ మనం గమనించినట్టయితే, సీత పూర్ణ గర్భవతి. రాముడు ఒకవేళ పరిత్యజించినా కానీ ఆమె వాల్మీకి ఆశ్రమానికి చేరింది. వాల్మీకి తీసుకొని వెళ్ళాడు. తన కొడుకులను రామునంతటి వాళ్ళుగా పెంచిందండి, రాముడు లేకున్నా. కాబట్టి ఈ మనకిచ్చేటటువంటి సందేశం ఎట్లాంటిది, ఏ కారణంగా కానీ భర్త తోడు లేకున్నా నీ కలిగేటటువంటి సంతానాన్ని నీవు వాళ్ళని తీర్చిదిద్దవలసినటువంటి అవసరం ఉంది అని. ఇది ఇందులో ఉన్నటువంటి సీతామహాదేవి గొప్ప తల్లి అనేటటువంటి మాట వెనుక ఉన్న పరమార్థం అని. చాలా అంటే చాలా చక్కగా చెప్పారు. అన్నిటి వెనకాల ఏదో ఒక పరమార్థం అనేది ఉంటుంది ప్రతి పాట వెనకాల. కానీ ఇందులో మనం గమనించాల్సింది ఒక విషయం ఏమిటి అంటే, అంతటి దేవుడిగా మన చేత పూజింపబడినటువంటి ఆ మహా మనిషికే, ఆ మహా భగవంతుడిగా పేరెన్నిక గన్న రాముడికే తప్పలేదు కష్టాలు. మానవ మాత్రులం మనమెంత అన్న ఆ చిన్న పదం చాలండి నిజంగా. కష్టాలన్నీ తొలగిపోవడానికి, కష్టాలన్నీ దూరం అయిపోవడానికి ఆ చిన్న పదం చాలు. భగవంతుడికే తప్పలేదు, మనం ఎంత అసలు ఒక చిన్న నీటి బిందువుతో కూడా సమానం కాదనుకుంటాను. అంతటి వాళ్ళం, అంతటి మహా వ్యక్తికే తప్పలేదు అంటే. ఈ తత్వాన్ని ప్రతి ఒక్కళ్ళకి చేరాలి అంటే మనం చేయాల్సింది ముందుగా ఇలాంటి విషయాలు పిల్లలకి నేర్పించడం, ముఖ్యంగా అందరికీ చేరవేయటం. జానపదం యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఇంట్లో తెలుసుకోవాలి అంటే ఇలాంటి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి జానపదంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.